అని మనం నమ్ముతామా? పోయినసారి హైదరాబాద్ లో మన కడియం రైతులు వచ్చారు, నర్సరీ రైతులు వచ్చి మేము ఒక 5 అంగుళాల మట్టి కానీ తీస్తే మా మీద మైనింగ్ శాఖ వాళ్ళు కేసులు పెడతారని. మరి సూరంపాలెం గ్రామంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అని చెప్పి ఆయన ఆశయాల్ని పెడతామని చెప్పి స్వయాన ఆయన మనవడు లోకేష్, స్వయాన మనవడు అల్లుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన భూముల్ని సూరంపాలెంలో 470 ఎకరాల పైన దళితులకి ఇస్తే వాళ్ళకి జీడి తోటలు పెట్టుకుని సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళని భయపెట్టి మభ్యపెట్టి ఒక్కొక్క ఎకరానికి 2.5 కోట్లు 2,20,00,000 పైన సంపాదిస్తా ఉన్నారు సంవత్సరానికి. మరి దీనిని అవినీతి కాకుండా ఏమంటాం? పోనీ సంవత్సరం మొత్తం మీద అలా తవ్వుకుని వెళ్ళిపోతే వాళ్ళు చేసింది ఒక్క సూరంపాలెం గ్రామంలోనే, నేను పెద్దాపురం అంతా చెప్పట్లా, ఒక్క సూరంపాలెం గ్రామంలోనే దళితుల భూముల్లోనే దాదాపుగా 2,000 కోట్ల పైచీలకు అవినీతి మట్టి తవ్వుకొని అమ్మేసుకున్నారు వీళ్ళు. మట్టిలో ఇంత బంగారం ఉంటుందంటే బంగారం చూపిస్తా ఉన్నారు. దీనిని అడిగేవాడు ఎవరు లేడు. దీనిని లెక్కలతో సహా, ఒక పేపర్లో వచ్చిన కథనాలతో సహా నేను మీకు చూపిస్తాను. దాని మీద ముఖ్యమంత్రి గాని ఎన్టీ రామారావు గారి మనవడైనా మాట్లాడితే మా తాతగారు అంటారు కదా మీరు. ఆ తాతగారి మీద మీకు గౌరవం ఉంటే లోకేష్ గాని, ఎన్టీ రామారావు గారు మా మామగారు అని చెప్పి చాలా గుండె లోతుగా ప్రేమగా చెప్పుకునే చంద్రబాబు గారు, మీ మామగారు లోకేష్ గారి తాతగారు 470 ఎకరాలు సూరంపాలెం గ్రామం దళితులకి ఇస్తే ఆ భూములు కూడా మీరు పట్టుకొని దాదాపు 2,000 కోట్లు కుంభకోణం చేస్తే, అవినీతి చేస్తే మరి ఏం చెప్పాలి? ఇది సాక్ష్యాధారాలతో మీకు ప్రూవ్ చేయనా? వెళ్దామా? లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను, వస్తారా మీరు? మరి హోంమంత్రి అని చెప్పి చంద్రరాజప్ప గారు ఏం చేస్తున్నారయ్యా మీరు? ఏమండి చిన్నరాజప్ప గారు, కడియం నర్సరీ రైతులు ఒక 2 అంగుళాల మట్టి తీసుకుంటే కేసులు పెడతారంట. మరి ఇక్కడికి 100 అడుగుల్లో తవ్వి బతుకుతా ఉంటే మీరు వాటిని పట్టించుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టరా మీరు? ఏమండి యనమల రామకృష్ణుడు గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్, మీరు ఎమ్మెల్యేగా గెలవలేదు, మీరు దొడ్డిదారిని ఎమ్మెల్సీకి వచ్చారు. సరే కానివ్వండి, మీ అనుభవాన్ని ఏం కాదంట్లా. మీ అనుభవం, మీ పాలనా దక్షత, మీ తెలివితేటలు 2,000 కోట్ల కుంభకోణాలు